Narasimha Rao's Bio Input Shop has significantly improved the lives of farmers in Belamkonda Mandal, located in Palnadu district, Andhra Pradesh. This region is known for its generally warm climate, with extremely high temperatures that often set records in the state. మేము బయో ఇన్పుట్ షాప్ వచ్చేసి 2021లో పెట్టడం అనేది జరిగింది. ఇద్దరు రైతులతో మాత్రమే స్టార్ట్ చేశాము. ఆ ఇద్దరిది కాస్త ఈరోజు 250 రైతుల వరకు ఉన్నారు. అంటే ఫస్ట్ మేము మా ఒక్క విలేజ్ కోసమని పెట్టింది కాస్త ఈరోజు మా జిల్లా మొత్తానికి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది మటుకు మాకు మంచి గర్వకారం ఉందండి. ఈ జిల్లా ఎందుకు ఇస్తున్నామంటే ఇంత రావడానికి మాకు ఆర్డర్స్, మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. అందువల్లే మాకు జిల్లా మొత్తం మీద కూడా మేము ఆర్డర్స్ ఎక్కువ వస్తుంది. అలాగే మాకు అందించడం కూడా జరుగుతుంది టైం టు టైం. మేము Narasimha Rao's approach focuses on transforming farmers from chemical-based farming to natural farming, helping in influencing farmers' transition. రైతుల దగ్గరికి మేము వెళ్ళేటప్పటికి వారు పూర్తిగా కెమికల్ దశలో ఉండిపోయి ఉన్నారు. మేము మా దశలోకి రావడానికి అంటే చాలా కష్టం అవుతుంది. ప్రతి రైతుకి వెళ్ళి వారు అంటే రచ్చబండ కార్యక్రమం దగ్గర అంటే గుంపుగా ఉన్న ఎక్కువ మంది రైతులు ఉన్న దగ్గర మేము వచ్చేసి వారి గురించి చెప్తుంటే కషాయాల గురించి మా ఘనజీవంతో వాడండి, కషాయాలు వాడండి, మేము మీకు ఎట్లా ఇస్తామంటే మీరు వారు పూర్తిగా కెమికల్ మునిగిపోయి ఉండటం వల్ల మేము చెప్పేటువంటి మాటలు వినటలేదు. సో వినకపోవడం వల్ల మేమేం చేస్తామంటే కొంచెం తెలిసిన వారి ద్వారానో ఇంకొంచెం రిలేటివ్గా ఉన్న వారి ద్వారా మేము కొంచెం వారికి ఫ్రీగానే ఇచ్చేసైనా వారి ద్వారా స్ప్రే చేయించి అది ఎంతవరకు పనిచేసింది అనేది మేము పొలంలోకి వెళ్ళి చూసి వారి ద్వారా వెంటనే వండుకుంటూ వారికి నెక్స్ట్ ఏది అవసరం వస్తుందనేది మేము వెంటనే మళ్ళీ స్పీడ్గా తయారు చేసి ఇచ్చేసి ఆ రైతుకి మార్చే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. అది పనిచేయటం వల్ల వారి ద్వారా ఇంకో 10 మంది రైతులు అనేది మాకు రావటం జరుగుతుంది. Nasir Reddy, once a chemical farmer, transitioned to natural farming with the guidance of Narasimha Rao. He is now actively promoting the benefits of natural farming to fellow farmers in the village. మాకు ఈ నరసింహరావు గారు గత 6 సంవత్సరాల నుంచి పరిచయం అండి. తర్వాత మాకు పరిచయం అయ్యి బాగా చెప్తుంటే తన మాటల బట్టి నేను వాడానండి. ఇప్పుడు మా పైరు 45 రోజులేనండి మిర్చి వేసి నేను మా చేనికి ద్రవజీవామృతం ఇచ్చామండి. అది మొక్క ఎదుగుదల, గ్రోతింగు, పూత అవి బాగున్నాయి. కోడిగుడ్డు నిమ్మరసం ద్రవం, చేప బెల్లం ద్రవం ఇచ్చామండి, బాగున్నాయి. వాటి వల్ల చాలా మేలుగా ఉందని నేను భావిస్తున్నాను. 10 మంది రైతులకు కూడా చెప్తున్నాను నేను. The Bio Input Shop is meeting the needs of farmers in the village by supplying a variety of concoctions, bioinoculants, and growth promoters. మేము రైతుకి దశపర్ణి, ఫిష్ ఎమిన్ యాసిడ్, పంచగవ్య, ఎగ్ ఎమిన్ యాసిడ్, అగ్నాస్త్రం, అలాగే దీంతో పాటు బలంకి వినియోగించుకునేందుకు ఘనజీవామృతము, అలాగే ఇంకా కొన్ని కషాయాలు ఇస్తున్నాము. కషాయాలు వచ్చేసి మాకు ఆర్డర్స్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మేము తయారు చేసిన వెంటనే మాకు ఆర్డర్స్ ఉండటం వల్ల ఒక బాటిల్స్ రూపంలో అండి వారికి లీటరా 5 లీటర్లు అనే దానికి వారికి ఎకరానికి సరిపడేటువంటి డోసు మేము వారికి బాటిల్స్ రూపంలో అందించడం అనేది జరుగుతుందండి. రైతు సాధికార సంస్థ నా యొక్క ఇంట్రెస్ట్ని గ్రహించి నన్ను పక్క జిల్లాలకి పంపించి అక్కడ నా కషాయాల గురించి మరి కల్చర్స్ గురించి ఘనజీవంతో గురించి ఇంకా క్వాలిటీగా ఎలాగైతే చేయాలి అనే దాని గురించి నేర్చుకొని వచ్చి రైతులకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఆ రైతులకి దేశీయ విత్తనాలు ప్లస్ పిఎండిసి విత్తనాలు ఇచ్చేదానికి గాను ఫస్ట్ విలేజ్లో ఎస్హెచ్జి మీటింగ్లతో మరియు రచ్చబండ కార్యక్రమాలతో వాళ్ళతో మాట్లాడి వారికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ సంవత్సరానికి
ఆటో ఒకటి తీసుకొని వాటిలో ప్రచారం పెట్టాలనుకున్నాం. Narasimha Rao firmly believes that cows are essential for running a bio-input shop, as cow urine and dung are rich in vital microbes. మా దగ్గర గేదెలు, ఆవులు ఉన్నాయండి. ఈ ఆవుల నుంచి వచ్చేటువంటి మూత్రం కానీ, పేడ కానీ, దాని నుంచి మేము ఘనజీవామృతం తయారు చేయటం కానీ, జీవామృతం, కషాయాలు తయారు చేయటం జరుగుతుంది. ఆవు మూత్రంలో ఏంటంటే కోటాను కోట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఉంటుంది. మొక్కలకి ఘనజీవామృతం రూపంలో, మూత్రం నుంచి జీవామృతం రూపంలో మొక్కకు మరిన్ని పోషకాలు అనేది అందటం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మనం అగ్నేస్త్రం తీసుకుందాం అనుకున్నాము. అగ్నేస్త్రానికి ఖచ్చితంగా ఆవు మూత్రం అవసరము. ఆవు మూత్రంతో పాటుగా మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే వేపాకు, దాంతోపాటుగా జిల్లెడాకు అని తీసుకుంటున్నామండి. దీనికి తోడు ఎక్స్ట్రాగా మనం పొగాకు అనేది కొంచెం యాడ్ చేసుకుంటాము. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నామంటే పొగాకు దానిలో నత్రజని పర్సెంటేజ్ కొంచెం ఉంటుంది. సో దీని ద్వారా మనకి మొక్కకిలో పురుగు కానీ అన్నీ స్పీడ్గా చనిపోవడానికి కొంచెం ఇది తీసుకుంటాం. మిషన్ ఉందండి. ఎంత ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా మేము త్వరగా సులభంగా ఉట్టేదానికి ఇస్తున్నాము. మేము వారికి ఇచ్చేటువంటి ఇన్పుట్స్ బాగా మంచి గ్రోత్ ప్లస్ క్వాలిటీ రావటం వల్ల, ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వారికి పెట్టుబడి తగ్గుతుంది. ముఖ్యంగా దాని ద్వారా దిగుబడి వస్తుంది, పూతలు బాగా నిలబడుతుంది. పక్కవారి కెమికల్ వాళ్ళతో పోల్చుకుంటే ఇది మంచి క్వాలిటీతో ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ నరసింహారావు వచ్చేది కదా, మనకు తెలిసినది కదా. తర్వాత అదిగాక మా భార్య కూడా కొంచెం చదువుకున్నది కదా, చూద్దామని అంటే నేను ఇంతకుముందు మందు కాట్లు ఎక్కువ వేసి చేసేవాళ్ళని. అయితే అవి కొన్ని ఒక 7 సంవత్సరం పండితే ఒక సంవత్సరం పండట్లేదు. మా ఆడవాళ్ళు కూడా అన్నదే, మా భార్య చేద్దామయ్యా చూద్దాం, అసలు ఒక ఎకరానికి వెళ్ళి మిరవదాట ఒక ఎకరానికి చేసాం. అప్పుడు బాగానే ఉంది. చూశాక వాళ్ళు చేలు పక్కన చాలామంది ఈ ఏడు మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మామూలుగా ఈ ఘనజీవామృతం మన కట్టలు కావాలని చెప్పేసి వచ్చారు. మాకు కూడా కట్టలు తేమన్నారు. నాకు అట్ట ఆటో ఉంది కాబట్టి మా ఆటోలో తీసుకుపోయి అందరికి ఇచ్చేసాం. Bio-input shops are more than just small businesses. They serve as catalysts for encouraging farmers to adopt natural farming practices, promoting long-term health benefits for soils, animals and humans. ఈ విధంగా మేము షాపు నడుపుకుంటూ ఇంకొంచెం ఆర్డర్స్ తీసుకుంటున్నాము. మేము పెట్టిన ఉద్దేశం లాభాల కోసం పెట్టింది కాదండి. రైతులకు అనేది మేము మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన షాప్ ఇది. దాని ద్వారా వారికి రైతులకు ఫస్ట్ వారికి పెట్టుబడి తగ్గుతుంది, వారికి మంచి ఆరోగ్యం అనేది మేము ఇస్తున్నాం. వారు కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నారు. ఆ విలేజ్ నుంచి పక్క విలేజ్కి వెళ్లకుండా వారికి దగ్గరంగా, అంటే కెమికల్కి ఎలాగైతే వారికి దొరుకుతుందో అలాగే మా విలేజ్లో కూడా మా ఎన్పిఎం షాపులో కషాయాలు కానీ, ఘనజీవామృతం కానీ వారికి దగ్గర బాటలో దొరికే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము పెట్టడం జరుగుతుంది. Narasimha Rao is one among 4,000 bio-input shops established by Andhra Pradesh Community Managed Natural Farming Program.